నమస్కారం. ధర్మక్షేత్రంలో కళ్యాణమస్తు ప్రత్యేక చర్చకు స్వాగతం. భారతీయ ధర్మంలో వివాహానికి విశిష్టమైన స్థానం ఉంది. షోడశ సంస్కారాల్లో ఇది ముఖ్యమైనది. జ్యోతిషాస్త్ర రీత్యా వధూవరుల ఎంపిక విషయంలో ఏ నియమాలను అనుసరించాలి ఇత్యాది విషయాల గురించి చర్చిద్దాం. మరి ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి జ్యోతిష పండితులు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఏ మీనాక్షి గారు నమస్కారం అండి. నమస్తే అండి. వి ఫణి శశాంక్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. డాక్టర్ రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. భరద్వాజ్ బాలరాజ్ సింగ్ గారు నమస్కారం అండి. ఫణి శశాంక్ శర్మ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు భారతీయ ధర్మంలో వివాహానికి ఉన్న విశిష్టత ఏ విధంగా ఉంది అంటారు? సనాతన హిందూ ధర్మంలో ధన్యో గృహస్థాశ్రమ అంటే అన్ని ఆశ్రమాలలో, అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమాల్లో ఎవరైతే గృహస్థాశ్రమాన్ని అంటే వివాహాన్ని చేసుకుంటారో వాళ్ళు ధన్యులు అనుకొని చెప్తున్నారు. ఎందుకు అంటే మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు కూడా బతికేది ఎవరి నుంచి అంటే ఒక గృహస్థుని వలన. అంటే మనం ఈ వివాహం చేసుకునే ప్రధాన ఉద్దేశం అంటే ధర్మ ప్రజా సంపాదనార్థం, ధర్మ సంపాదనార్థం, ప్రజా సంపాదనార్థం, అర్థ సంపాదనార్థం. ధర్మంగా అర్థాన్ని సంపాదించి దాని నుంచి నలుగురికి అన్నదానం చేసి అందరినీ కూడా మిగిలిన అన్ని వర్ణాల వాళ్ళను సుఖంగా క్షేమంగా చూసుకునేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఈ గృహస్థాశ్రమం అంటే వివాహం ఎవరైతే చేసుకున్నారో వీళ్ళకు ఉంటుంది. ఈ వివాహానికి మన ధర్మంలో చాలా విశిష్టమైన ఒక స్థానాన్ని ఇచ్చారు. అమ్మాయి ఎక్కడనో పుడుతుంది, అబ్బాయి ఎక్కడనో పుడతారు. అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు, అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు. కేవలం ఈ యొక్క వివాహ సంబంధం వలన, తాళి కట్టడం వలన తదనంతరం వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి బంధువులు అవుతారు, వాళ్ళ అన్నా చెల్లెలు వీళ్ళకి బంధువులు అవుతూ వస్తారు, వాళ్ళ కష్టసుఖాలు వీళ్ళు అనుభవిస్తారు, వీళ్ళ కష్టసుఖాలు వాళ్ళు పాలుపంచుకుంటారు. ఈ విధంగా 2 కుటుంబాలను ఏకం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం వివాహం. చాలా చక్కగా చెప్పారండి. మీనాక్షి గారు, వివాహం అనగానే వరుడు వధువు ఇలా గుర్తొస్తూ ఉంటారు. అయితే వరుడికి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటారు? వరుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం స్త్రీలను గౌరవించడం అండి. తన జీవిత భాగస్వామి అభిప్రాయాలకి ప్రాధాన్యత ఇవ్వటం, తన వంశాన్ని నిలబెట్టడానికి, తన వంశాభివృద్ధిని చేయడానికి, తన వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన వ్యక్తిగా ఆవిడకి ఒక గుర్తింపు ఇవ్వటం. ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తన సహధర్మచారిణి అన్న విషయం మర్చిపోకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నిటిలోనూ కూడా ఆ భాగస్వామ్యాన్ని చూపిస్తూ నడుస్తూ వెళ్ళటమేనండి వరుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఓకే, చాలా చక్కగా చెప్పారు. వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, అంటే వరుడికి ఉండాల్సిన లక్షణాలన్నిటి గురించి మీనాక్షి గారు తెలియజేశారు కదా, వధువుకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటారు? వరుడికి ఉన్నట్టే వధువు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. కుటుంబ ధర్మాన్ని చక్కగా పాటించే సహధర్మచారిణి లక్షణాలన్నీ స్త్రీలో ఉండాలని కోరుకుంటారు. పురుషుడు నిర్వర్తించే పురుషార్థాలని సాధించడంలోనూ, ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించడంలోనూ, ప్రతి అంశంలోనూ స్త్రీ సహధర్మచారిణిగా అతనికి సహాయ సహకారాలు అందించాలి అని. ఏ విధంగా భార్యకి భర్త 7 రకాల అండదండలు ఉండాలని కోరుకుంటారో అదేవిధంగా ఇదే 7 రకాల అండదండలు ఈ స్త్రీ నుంచి పురుషుడికి లభ్యం కావాలి. అదే మనకి పద్యాలలో కూడా చెప్తుంటారు, భోజనేషు మాత, కార్యేషు దాసి, శయనేషు రంభ అని. ఇట్లా అన్ని రకాలలోనూ స్త్రీ ఒక శుభగా, లక్షణవతిగా అయ్యుండి ధనాన్ని, అదృష్టాన్ని సంప్రాప్తింపజేసేటటువంటి సులక్షణవతి అయి ఉండాలి అని చెప్తారు. రూపవతి అయి ఉండాలి, గుణవతి అయి ఉండాలి, అట్లనే రోగరహితురాలు అయి ఉండాలి. ఆలోచనలో
ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. బాగుందండి. భరద్వాజ్ సింగ్ గారు మీరు చెప్పండి, సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలి అంటే ఏ వివరాల్ని చూడాల్సిన అవసరం ఉంది అంటారు? సాంప్రదాయబద్ధంగా మనం వివాహం చేయాలి అనుకున్నప్పుడు జాతక పరిశీలన చాలా అవసరం. జాతక పరిశీలనలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా చూసేది గోత్రం సగోత్రం కాకూడదు. సగోత్రం అయితే ఆ వివాహం చేయరాదు. మరొక విషయం ఏంటంటే కుజదోషం పరిశీలన చాలా ముఖ్యమైనది. కుజదోషం ఏ విధంగా అయినా సరే 2, 4, 7, 12 స్థానాల్లో ఉంటే ఆ వివాహం పనికిరాదు. దానికి కూడా పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాల్ని మనం జ్యోతిష శాస్త్రరీత్యా తగిన పండితులను కలిసి దాన్ని సరిచూసుకుంటే ఆ వివాహాలు కూడా చేయవచ్చు. బాగుందండి. శశాంక్ శర్మ గారు మీరు చెప్పండి, నక్షత్రాల ప్రకారం కూడా చూస్తారా? ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళు కలుస్తుంది, వాళ్ళ వివాహం అవుతుంది అంటారు? అంటే మనకు 27 నక్షత్రాలు ఉన్నాయమ్మా. అవునండి. దాంట్లో 27 నక్షత్రాల్లో 9 నక్షత్రాలు ఏక నక్షత్రం అయితే ఇద్దరిది, అక్కడ వివాహం చేయకూడదు. ఇంకా 9 నక్షత్రాల్లో వివాహం మధ్యమం. ఇంద్రత్రియార్య త్రిహస్తాజ వసుబ్రధ్నార్ద్రమైర్యమ జ్యేష్ఠ కొన్ని 9 నక్షత్రాలు చెప్పి ఈ నక్షత్రాలు వధూవరులది ఏక నక్షత్రం అయితే వివాహం నిషిద్ధం. తరువాత 9 నక్షత్రాలు ఇది మధ్యమం అని, తర్వాత 9 నక్షత్రాలు ఏక నక్షత్రమైనా కూడా అక్కడ వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారు. ఇది కేవలం నక్షత్రాల్లోనే. తర్వాత చాలా విషయాలు చూడాలి. మనం రాశి చక్రాన్ని కూడా పూర్తిగా పరిశీలన, కేవలం నక్షత్రం మీద మాత్రమే చేస్తే ఆ వివాహం కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దంపత్యో రైక్యకాలే వ్యయధన హిబుకే సప్తమే లగ్న చంద్రే లగ్నాతు చంద్రాతు శుక్రాతు అని శాస్త్రం చెప్తుంటుంది. ఈ విధంగా ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా తత్సామ్యే ప్రచురయితి దంపతి దీర్ఘకాలం, అంటే పూర్తిగా నక్షత్రాలను తర్వాత గ్రహాలను అన్నిటినీ చూసి మనం వివాహం చేస్తే దంపతులు ఇద్దరూ కూడా దీర్ఘకాలం పుత్రపౌత్రాది సంపదతో అన్యోన్యంగా ప్రేమగా కూడా కలిసి ఉంటారు. ఆ విధంగా చేయకుండా కేవలం నక్షత్రాన్ని ఒక్కదాన్ని పట్టుకొని వివాహం చేస్తే కొన్నిసార్లు ఇప్పుడు దైవానుకూలం వల్ల కొన్నిసార్లు అన్నీ కలిసి ఉండొచ్చు, కానీ కలవనప్పుడు కేవలం నక్షత్రం ఒకటే కలిసింది మిగిలిన గ్రహస్థితి కలవలేదు అంటే అప్పుడు చాలా సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందువలన వివాహం చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా కేవలం నక్షత్రాన్ని ప్రధానంగా పెట్టుకోకుండా నక్షత్రము ఒక కారణం, దాంతోపాటు 18 గుణాలు రావాలి. దీంతోపాటు మిగిలిన కుజదోషాలు మిగిలిన దోషాలు అన్నింటినీ కూడా చూసుకొని వివాహం చేసుకుంటేనే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. బాగుందండి. మీనాక్షి గారు మీరు చెప్పండి, ఒకవేళ అంటే ఇందాక శశాంక్ శర్మ గారు చెప్పారు కొన్ని వైరి కూడా ఉంటుంది కొన్ని నక్షత్రాల వల్ల పెళ్లి చేసుకుంటే అని చెప్పేసి, అంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అంటారు ఇన్ కేసు ఒకవేళ వైరి నక్షత్రాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే? జన్మతార అంటారండి. పుట్టే సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది జన్మతార అవుతుంది. జన్మతార నుంచి 1, 3, 5 అంటే ఆడ్ నెంబర్స్ చేసుకోకూడదు అంటారు. అన్నిటిలోకినూ నైధన తార అసలు పనికిరాదు. అది ఎందుకంటే ఆ తార పేరులోనే ఉందండి, జన్మతార. రెండోది సంపత్తార, వాళ్ళ మధ్య వివాహం కుదిరితే గనక మంచిది సంపత్తు. విపత్తార, సో వాళ్ళ మధ్య వివాహం అయితే కనుక విపత్తు వచ్చే అవకాశం. ఇట్లాగా ఆ తార ఏంటంటే 2, 4 ఇలా అయితే కనుక శుభప్రదం అవుతాయి. ఇవైతే కనుక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట. అందుకని ఆ నక్షత్రాల వాళ్ళు చేసుకుంటే కనుక ఆ పరిణామాలు అశుభ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్తోంది మన శాస్త్రం. ఏదైనా ఒక ఉదాహరణ ఉందంటారా ఆ విషయంలో? ఇలా వైరి నక్షత్రాల వాళ్ళు కనుక వివాహం చేసుకుంటే అశుభ పరిణామాలు చోటు చేసుకున్నవి అంటే మానసికంగా ఇప్పుడు చెప్పాను కదండి, జన్మతార అంటే కనుక జన్మించినప్పుడు చంద్రుడు ఉండే తార. చంద్రుడు మనక్కారకుడండి. అందుకని ఆ లక్షణాలు అంటే మానసికంగా వాళ్ళు కలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి.
ఈ వైర నక్షత్రాలు వాళ్ళు చేసుకోవటం అంటే కనుక ఆ పడని నక్షత్రంతో చేసుకుంటే కనుక ఏ తారకైతే పడదో ఆ నక్షత్రం వాళ్ళు చేసుకుంటే ఆ ప్రవృత్తి ఉండదు. అందుకని మానసిక కొందరు చూడండి, మనం జీవితంలో కూడా మనకి ఎదురు పడుతూనే ఉంటాయి అలాంటి సంఘటనలు. కొందరితోటి వెంటనే 5 నిమిషాల్లో మనం మంచిగా మాట్లాడగలుగుతాం, ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టుంటుంది. కొందరు 10 ఏళ్ల పాటు పనిచేసినా కూడా మనం అంతంత మాత్రంగానే ఉంటాం. అలాంటి పరిస్థితులు లేకుండా ఉండటానికి జీవిత భాగస్వామ్యం అనేసరికి జీవితాంతం కలిసి ఉండాలి. కాబట్టి ఏ నక్షత్రం వాళ్ళని చూస్తే మానసికంగా కలుస్తారు అన్న దాన్ని మనకి ఆధారంగా తీసుకుని ఈ నక్షత్రాలను ఇవ్వటం జరిగిందండి. బాగుంది. భరద్వాజ్ సింగ్ గారు, మీరు చెప్పండి. అంటే ఇందాక కొన్నిటి గురించి మాట్లాడుకున్నాం, వివరాలు ఎటువంటి వివరాలు అవసరము అన్న విషయంలో. అయితే ఈ నక్షత్రాలు ఇప్పుడు వైరి నక్షత్రాలు కాకుండా ఇంకా ఎటువంటి దోషాలు ఉంటాయి అంటారు వివాహ విషయంలో? చూసుకోవాల్సినవి ఏంటివి? ఇంకా ద్విద్వార్థ దోషాలనే ఉంటాయమ్మా. ద్విద్వార్థ దోషాలు అంటే 12వ రాశి 11వ రాశి ఉన్న 2 నక్షత్రాలు ఏకం కాకూడదు ఇప్పటికి. అదేవిధంగా మనకు చాలా వరకు మనుషులు ఏం చేస్తారంటే జ్యోతిష్యంలో 26 గుణాలు వచ్చేసాయి, ఇక చేసేద్దామని చేసేసుకుంటుంటారు. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన దోషాలు వైరి నక్షత్రాలు అంటే, ఇప్పుడు సపోజ్ మనకు స్వాతి నక్షత్రం ఉంది, రోహిణి నక్షత్రం ఉంది. ఈ 2 నక్షత్రాలు కలిపి విధవల్ని చూసి వివాహం చేసామనుకోండి, వాళ్ళు జీవితాంతం కొట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను చూశాను అన్నమాట. అంటే అలాగే శతతార ఉంది, శతభిషం, తర్వాత హస్త నక్షత్రం ఉంది. ఈ 2 నక్షత్రాలకు వివాహం చేస్తే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. సంతానం కలగవచ్చు, కానీ వీళ్ళ జీవితాంతం వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ఇందులో ఏ విధమైనటువంటి వ్యత్యాసం, తేడాలు ఉండవు. ఆప్యాయతలు, ప్రేమలు, అభిమానాలు ఉండవు. వీళ్ళు జీవితాంతం తగు పట్టుకునే ఉంటారు. ఇంకొకటి ఏమంటే, ముఖ్యంగా ఈ జ్యోతిష శాస్త్రాన్ని చూసినప్పుడు ఈ యొక్క కుజదోషాన్ని పరిశీలించేటప్పుడు కుజదోషానికి పరిష్కారాలు ఉన్నాయి. ధనుర్మీన రాశులకు, మిథున రాశికి, కన్యా రాశికి, తులరాశికి ఈ దోషాలు వర్తించవు. వాళ్ళకు దోషాలున్నా చేయొచ్చు. సింహరాశి, ధనురాశికి కూడా కుజదోషం ఉన్నా వాళ్ళ వివాహం ఎక్కడోపటి కుజుడు వివాహం చేయవచ్చు అనమాట. అలాంటి చాలామందికి అపోహలు ఉన్నాయి. కుజదోషం అనే కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటారు. కుజదోషం అనే గురించి కరెక్ట్గా పరిశీలన చేసి సరైన అవగాహన కల్పించుకొని వివాహాలు చేయాలి. ఓకే, వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి. అంటే ఇందాక వారు కుజదోషం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నిజంగానే చాలా అపోహలు ఉంటాయి కదా. కుజదోషం అనేసరికి ఒక రకమైన భయం, ఇంకా అమ్మాయికి కుజదోషం ఉందంటే అప్పటికీ పెళ్లి కాదన్నట్టుగా పాపం తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అబ్బాయి విషయంలోనూ అదే జరుగుతుంది. ఎందుకంటారు? ఎందుకంత భయపడుతూ ఉంటారు? అసలు పరిష్కారం లేని సమస్యనా ఇది? ప్రస్తుతం ఈ జాతకాల పరిశీలనలో కుజదోషం అన్నది జనాన్ని చాలా భయపెడుతున్నటువంటి అంశం. మాంగళ్యానికి కారకమైనటువంటి కుజుడిని గురించి ప్రస్తావించడంలో, కుజుడు ఆయా స్థానాలలో ఉన్నప్పుడు స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఈ దోషం కలుగుతుంది అని, అంటే జీవిత భాగస్వామితో సఖ్యత లోపిస్తుంది అనని శాస్త్రం చెప్తోంది. ఈ 2లోను, 7లోను, 4లోను, 8లోను, 12 ఇట్లా ఇది లగ్నం నుంచి, రాశి నుంచి, కలత్ర అంటే వివాహానికి కారణమైన శుక్రగ్రహం నుంచి, మనస్సు కారకుడైనటువంటి చంద్రుడి నుంచి, శరీరాన్ని సూచించే లగ్నం నుంచి ఈ చంద్రుడు కనుక ఈ స్థానాలలో ఉన్నప్పుడు అది దోషంగా పరిగణిస్తూ అది వైధవ్యాన్ని సూచిస్తుందని. అంటే వైధవ్యం అంటే ఎవరికి ఎదరిది సైడ్ వైధవ్యమే. కాబట్టి ఇది ఈ కుజదోషం జనాన్ని అందరినీ భయపెట్టేదిగా ఉంది. కానీ కొన్ని ఈ కుజదోష పరిహారాలు కూడాను ఆయా లగ్నాలకి, కొన్ని లగ్నాలకి ఈ కుజదోషం వర్తించదు. ఈ కుజ లగ్నాలైనటువంటి మేషలగ్నం, అట్లనే రవి లగ్నం అయినటువంటి సింహం, గురు లగ్నం అయినటువంటి ధనుర్లగ్నం, చంద్రలగ్నం అయినటువంటి కర్కాటకం, వృశ్చికం ఇత్యాదిగా లగ్నాలకి ఈ కుజదోషం వర్తింపు లేదు, పరిగణన చేయనక్కర్లేదు అనేటటువంటి
వాదన కూడా ఉంది. శశాంక్ శర్మ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వివాహ సమయంలో, వివాహం చేసే సందర్భంలో వరగుణ మేళ చక్రాన్ని చూస్తారు కదండి, అసలు ఏంటి దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి. అంటే వధూవరుల యొక్క గుణమేళన చక్రము అని ఉంటుంది. ప్రధానంగా అష్టవర్గాలు చూడాలి. దీంట్లో ఒక్కొక్క వర్గానికి ఇన్ని గుణాలు అనుకొని వస్తుంటాయి. ఈ మొత్తం గుణాలు అన్నీ కలిపితే 36 గుణాలు వస్తాయమ్మ. 36లో 18 గుణాలు వస్తే వివాహం చేయొచ్చు అనుకో. అంటే ఇద్దరికి ఆ 18 గుణాలు కలిపితే ఇప్పుడు అబ్బాయిది అశ్విని నక్షత్రం అనుకుందాం, అమ్మాయిది ఇంకా ఏదో అమ్మాయిది అశ్విని నక్షత్రం అయింది అనుకో. ఇద్దరిది కలిపితే 18 కంటే ఎక్కువ గుణాలు రావాలి. అంటే 18 గుణాలు వస్తే పాస్. 19 ఎలిజిబుల్. 16, 17.5 వచ్చినా కూడా ఫెయిల్ అన్నట్లే. ఆ రెండు వివాహం చేయకూడదు. ఇది ఎట్లా అంటే ఈ 18 గుణాలు రావడం అని 10th పాస్ అయినట్లు. దీన్ని బేసిక్ చేసుకొని 10thలో స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా అతనికి పెద్ద హై లెవెల్ జాబ్ ఇవ్వరు. దీని తర్వాత నెక్స్ట్ చూడాల్సింది కుజదోషం. ఈ కుజదోషం ఏమంటే ధనే వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్యా వినాశనం. అంటే స్త్రీ జాతకంలో కుజదోషం ఉంది అంటే భర్తకు వినాశం, పురుష జాతకంలో ఉంటే భార్యకు వినాశనం. కేవలం కుజుని ఒక్కడనే చూస్తే సరిపోతుంది అంటే అది కూడా సరిపోదు. లగ్నాతు చంద్రాతు శుక్రాతు, గురుగారు చెప్పినట్టు లగ్నం నుంచి చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాపగ్రహాలు అంటే రవి, శని, కుజ, రాహు, కేతు, ఈ 5 గ్రహాలను ఏ కుజదోషం అయితే ఏదైతే చెప్పినారో 2, 4, 7, 8, 12 ఈ స్థానాలలో అమ్మాయి స్థానంలో ఎక్కడెక్కడ ఉన్నారు, అబ్బాయి స్థానంలో అదే విధంగా ఉన్నారనుకోండి, ఇద్దరికీ ఎటువంటి సమస్య ఉండదు. తర్వాత అక్కడ చేసేటప్పుడు ద్విర్ద్వాదశం కాకూడదు. వివాహానికి ప్రధానమైన అంటే ఎవరు అంటే అమ్మాయి, కన్యాదానం. అక్కడ అమ్మాయి లేదంటే వివాహం లేదు. అందువలన స్త్రీ జన్మభాత్ భవతి పుంసి కుటుంబ జాతే. అంటే స్త్రీ జన్మరాశి నుంచి అబ్బాయిది ద్వితీయ రాశి అయిందనుకోండి, అక్కడ నిర్ధనత్వం అనేది వస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పండి. ఉదాహరణకు అమ్మాయిది మేషరాశి, అబ్బాయిది వృషభ రాశి అయిందనుకోండి. అమ్మాయి రాశి నుంచి అబ్బాయిది ద్వితీయం, అవును. అబ్బాయి రాశి నుంచి అమ్మాయిది 12. అంటే 12వ స్థానం అనేది వ్యయము. అంటే ఈ అమ్మాయి కాలు పెట్టిన తర్వాత అతనికి ఆర్థికంగా అన్ని సమస్యలు ఎదురవుతూ వస్తాయి. స్త్రీ జన్మభాతు, స్త్రీ జన్మరాశి నుంచి పుంసి, మగవాడు కుటుంబ జాతే, కుటుంబ స్థానం అంటే 2వ స్థానంలో పుట్టినవాడైతే వాళ్ళకు నిర్ధనత్వం వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం, పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. ఆ విధంగా ఉంటుంది. ఒక సరైన అధ్యయనం చేసినటువంటి జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళి దాన్ని చూపించుకొని దాన్ని తెలుసుకొని సరిగ్గా వివాహం చేసుకోవడం మంచిది. ఇంకా అందరు చేసే ఒక చిన్న తప్పేమంటే, మనకు ఒక రోగం వచ్చిందంటే ఎండి దగ్గరికే పరిగెత్తుకొని వెళతాం. మన ఇంటి పక్కన ఏదో చిన్న ఏం బోర్డు లేని, ఏం డిగ్రీ లేనటువంటి వైద్యుడు ఉన్నాయంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. కానీ జ్యోతిష్యంలో ఈ వివాహం దగ్గరికి పోయేటరికి ఎవరో ఒకరు ఉన్నారు, అతనికి ఏం తెలుస్తుందో లేదు, ఓ పంతులు ఉన్నాడు అంటే ఆయన దగ్గరికి వెళ్తారంటారు. ఎవరు చదువుకున్నారో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వివాహం చేసుకుంటే, అంటే చూపించి సరైన శాస్త్ర పొంతన చేసుకుంటే వాళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ వయసు 25 ఏళ్ళు 22 ఏళ్ళు, వాళ్ళు నెక్స్ట్ 100 ఏళ్ళు బతకాలి. అంటే 70 ఏళ్ళు ఇద్దరు కలిసి ఉండాలి. ఆ ఇద్దరు కలిసి ఉండాలి అంటే సరిగ్గా జాతక పొంతన కలిగి వివాహం చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు కూడా రావు. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. మీనాక్షి గారు చెప్పండి. అంటే ఇందాక వారు చెప్పారు 18 గుణాలు కలవాలి. ఒకవేళ కనుక 18 గుణాలు కలవని పక్షంలో ఏదైనా పరిహారం ఉంటుంది అంటారా వాళ్ళకి? పరిహారాలు అంటే అన్నిటికీ ఉండవండి. ఆయన చెప్పిన 18 గుణాలు అంటే పాయింట్స్ కింద ఇస్తారు. మనం చూసేవి 8: వర్ణ, వస్య, తార, యోని, గ్రహమైత్రి, గణం, భకూటం, నాడి. ఈ 8 పాయింట్స్ చూస్తామండి. ఇవి గణాలు. వాటికి మొత్తం అంతా కలిపి 36 పాయింట్లు. ఆ 36లో కనీసం ఒక 50%, అంటే 18 పాయింట్లైనా కనీసం వచ్చాయా లేదా అన్నది మనం చూస్తాం. 50% వస్తే ఓకే. ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు జీవితాంతం ఎంత మటుకు సాఫీగా ఉంటుంది అంటే వేరే సంగతి. కొన్నిటికి పరిహారాలు ఉంటాయి.
మనం కొంత ముహూర్త బలంతో కొంత ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే గ్రహమైత్రి సరిపోయిందో, వశ్యం, గ్రహమైత్రి ఇవి సరిపోతే కనుక భకూటానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా ఒక వాదన ఉంది. అంటే ఒకవేళ భకూటం కలవని పక్షంలో కూడా మనం చెయ్యొచ్చు. ఎందుకంటే ఇది అది కొద్దిగా ఓవర్లాపింగ్ పాయింట్స్ చూస్తారనమాట. అందుకని ఈ పాయింట్స్ సరిపోయాయి కాబట్టి అది సరిపోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇది కాంపెన్సేషన్ ఉంది అసలంటూ ఉంది కాబట్టి. ఇలా కొన్నిటికి సరిపోకపోయినా పర్వాలేదు అని ముందుకు వెళ్ళొచ్చు. దానికి పరిహారాల్లో దానాలు, శాంతులు ఇలా రకరకాలుగా చెప్తారు. అవన్నీ చేసుకోవచ్చు. ఒక ముహూర్తం, మంచి బలమైన ముహూర్తం పెట్టుకుని కొంత ఓవర్కమ్ అవ్వచ్చు. ఇట్లాంటివి కొన్ని మనం చేయటానికి ఉంటుంది. కానీ అన్నిటికీ మాత్రం కాదండి, కొన్నిటికి పరిహారాలు ఉంటాయి. అదేంటంటే ఆ శాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గర సరి అయిన పద్ధతిలో మనం తెలుసుకుని దాని ప్రకారంగా వెళ్ళచ్చు. ఒకసారి కలవలేదు అంటే కనుక కొన్ని పాయింట్స్ కలవకపోతే పర్వాలేదు, దానివల్ల భయపడిపోవాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా లేదండి. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. భరద్వాజ్ సింగ్ గారు మీరు చెప్పండి, అంటే ఈ వివాహ విషయంలో వధూవరుల గణాలను సరిపోల్చడం అని ఉంటుంది కదండి, అదేంటో దాని గురించి వివరంగా చెప్తారా? గణాలు అంటే వాళ్ళకు నాడి, ఏకనాడి, తర్వాత యోని కూటమి, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి 36 వస్తాయి అన్నమాట. 36 గుణాలు వస్తాయి. అంటే మీరు చెప్పింది ఇందాక అవేనా మొత్తం అన్ని కూడా? 36 గుణాలు వస్తాయి. 36 గుణాల్లో 26 గుణాలు వస్తే పెళ్లి చేయవచ్చు. సాధారణంగా ఈ యొక్క గణకూటమి చూసేటప్పుడు మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఏకనాడి చూడకూడదు, ఏకనాడి కారాదు. ఈ నాడి విధానంలో ఏకనాడి, ఏకరాశి, కొన్ని రాశులకు ఎగ్జామ్షన్ ఉంది కానీ కొన్ని రాశులకు లేదు. ఏకనాడి కావడం వల్ల ఆ వివాహాన్ని చేయకూడదు, ఆ వివాహం పనికిరాదు అన్నమాట. అయినప్పటికీ ఇప్పుడు కొందరు చేసుకుంటున్నాను, కొందరు చేసుకున్న వాళ్ళలో కొన్ని గమనించాను నేను. వాళ్ళు సంవత్సరం చేయకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ఇలా కాబట్టి గణకూటమిని ముఖ్యంగా 26 గుణాలు వచ్చేసినా కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. 18 గుణాలు వచ్చి చేసేద్దాం అనుకునే అవకాశం మనకు లేదు. గణకూటమి ఖచ్చితంగా 26 ఉండాలి. 26 ఉంటూ కొన్ని 26 గుణాల తర్వాత కూడా కొన్ని పాయింట్స్ చూడాల్సి ఉంటుంది. ఆ పాయింట్ కూడా గమనించాలి. అవి చూసిన తర్వాత వివాహం చేయాలి. సరే అండి, రావేరా గారు మీరు చెప్పండి. అంటే గణాలు అంటే ఇట్లా రాక్షస గణం, మనుష్య గణం, దేవగణం అని ఉంటుంది కదండి. అయితే ఈ గణాలను ఏ విధంగా సరిపోల్చుతారు అంటారు? ఈ 36 గుణాలు అని అంటున్నారు కదా, 18 గుణాలు వస్తే కనీసం ఇది అవుతుందని. వీటికి ఒక్కొక్క దానికి కొన్ని ప్రామాణికమైనటువంటి గుణాలని నిర్దేశించారు. మీనాక్షి గారు చెప్పినట్లు వర్ణకూటం, వశ్యకూటం అని ఒక లిస్ట్ చెప్పారు కదా. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ చొప్పున. అంటే వర్ణకూటం, ఇది వర్ణకూటం ఒక పాయింట్, వశ్యకూటానికి 2 గుణాలు, తర్వాత తార దానికి 3 గుణాలు, యోనికూటం 4 గుణాలు, ఇట్లా రాశికూటానికి ఎట్లా నిర్దేశిస్తూ మొత్తం 8 పాయింట్లు, నాడీకూటానికి 8 పాయింట్లు చొప్పున నిర్దేశిస్తూ 36లో 18 గుణాలు కనీసం వస్తే వీళ్ళకి వివాహం సఖ్యత బాగుంటుంది అని చెప్తారు. ఈ నిర్దేశం చేసేటప్పుడు ఈ వర్ణం అని చెప్తున్నటువంటి వాటిని రాసులకి కొన్ని వర్ణాలని ఆపాదించారు. బ్రాహ్మణ వర్ణం, వైశ్య వర్ణం, క్షత్రియ వర్ణం, శూద్ర వర్ణాలని, ఇట్లా వర్ణాలని కొన్ని రాసులకి కొన్ని రాసులతోటి ఆ వశ్యత, ఆ సఖ్యతని సూచించేటటువంటి ఆ మేళనాన్ని, అట్లనే వీళ్ళ జన్మ నక్షత్రానికి అంటే స్త్రీ జన్మ నక్షత్రానికి, పురుష జన్మ నక్షత్రానికి, వాటికి ఇందాక చెప్పినట్టుగా జన్మ, సంపత్తు, విపత్తులు, తారలు అని అట్లా ఆ తారలు ఇది కావడానికి, ఆ వైరి నక్షత్రాలు అని చెప్పినటువంటి ఆ వైరి నక్షత్రాలకిను, అట్లనే ఈ 27 నక్షత్రాలకిను కొన్ని ఈ గణాలు అన్నారు కదా, రాక్షస, దేవ, మనుష్య గణాలని గణాలు చేస్తూ వాటికి యోనులను కూడా నిర్దేశించి చెప్పారు. ఎట్లా అశ్విని శతభిషాలకి గుర్రం యోని అని, అట్లనే స్వాతి, హస్త వీటికి ఒక యోని అని, అదే రోహిణి మృగశిరాలకి సర్పం అని, అట్లనే మగ పుబ్బలకి ఎలుక అని, ఇట్లా చేస్తూ
అదే ధనిష్ట నక్షత్రానికి అయితే సింహం అని, ఇదే విశాఖ నక్షత్రానికి అయితే పులి అని, ఇట్లా కొన్ని నక్షత్రాలకి ఆ యోని నిర్ణయాలను ఇచ్చేస్తూ వీటిని కంపాటబిలిటీ, ఈ మేలాపకంలో 3 అంశాలు ప్రధానంగా చూస్తారు. వాటిల్లో ఒకటి ఫిజికల్ కంపాటబిలిటీ, వాళ్ళకి శారీరకంగా ఉండేటటువంటి వాళ్ళ ఆ కంపాటబిలిటీ, ఆ సఖ్యత. అంటే ఫిజికల్ ప్లెజర్స్ కూడా వివాహంలో కామ్యకర్మం కూడా ఒకటి. కాబట్టి వీరిద్దరికీ శారీరకమైనటువంటి అనునయము అనురాగాలు ఉన్నాయా లేవా అన్నప్పుడు ఈ కోణంలో చూడడము, మానసికంగా వాళ్ళకిద్దరికీ మేళనం ఉందా లేదా అట్లను చూడడము, కాక వీళ్ళ యొక్క ఆత్మ సంబంధం ఒకళ్ళని చూసుకున్నప్పుడు వాళ్ళల్లో కలిగే అనురాగాలు, నాకెందుకో తెలియదు, నేను చూడగానే నాకేదో పెళ్ళుకి వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళ ప్రేమలను ఆప్యాయతలను ఇచ్చేసేటువంటి ఆ గత జన్మ బంధాలను ఇచ్చేసేటటువంటి అంశాలని, ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకొనే ఈ గుణమేళనాలు, ఈ వధూవర గుణమేళనాలని వీటన్నిటినీ విశ్లేషించడం అన్నది జరుగుతుంది. అయితే ఇవే ప్రధానం కాదు. రాసుల్లో ఇరు జాతకాలలోనూ, వధువు జాతకంలోను వరుడి జాతకంలోనూ ఇతర అంశాలు కూడా, అంటే గ్రహాలు శుభగ్రహాల యొక్క దృష్టులు కానీ స్థితులు కానీ ఉన్నప్పుడు వీటిల్లో ఈ గణకూటము అని అన్నారు కదా, దేవగణం రాక్షస గణం, ఇటువంటి ఈ వశ్యాలలో ఈ దేవరాక్షసులు అయితే కొట్లాడుకుంటారు అని, అదే రాక్షస మనుషులు అయితే మరణం సంభవిస్తుందని, అదే దేవ మనిషి గణాలు అయితే మధ్యమంగా వాళ్ళిద్దరూ ప్రాణాంతకం ఉండదు కానీ సవ్యంగానే బతుకుతారు అని, ఇట్లాంటి అంశాలని సూచిస్తూ చెప్పినా ఇతర అంశాలు ఆ గ్రహస్థితుల యొక్క ఇదిని బట్టి వాటి యొక్క దృష్టులు యూతులు ఇత్యాదికాలని పరిశీలించినప్పుడు వీటిల్లో 36 మార్కుల్లో 18 మార్కుల కన్నా తక్కువ వచ్చినా కొన్ని సందర్భాలలో ఆ జంట అనునయంగా అనురాగంగా అన్యోన్యంగానే బతుకుతున్నట్లు మనం ఎన్నో చూస్తుంటాం. ఇప్పటి వరకు అంటే ఏక నక్షత్రం అని మాట్లాడుకున్నాం, అలాగే సగోత్రం కూడా బాగుండదు అనుకున్నట్టు. సగోత్రాలు కూడా అలా కాదు, ఇప్పుడు ఒకవేళ ఏక గణాలు అయితే సరిపోతుందా? వాళ్ళకి ఏక గణాలు మధ్యమం సరిపోతాయి. రాక్షస దేవతలు కొట్లాడుకుంటారు, సరిపోదు. అదే రాక్షసులు మనుషులు అయితే ఇదవుతుంది అని. ఇట్లా అంటే ఆ గణాల యొక్క లక్షణాన్ని బట్టి మనలో ఈ భావాల్లో కలిగేటటువంటి ఆ ఫిజికల్ కంపాటబిలిటీ, యోనికూటం అని ఒకటి ఉంది. గణం ఏది ఉంటుందో ప్రవృత్తి కూడా అదే విధంగా ఉంటుంది. ప్రవృత్తి, మనిషి యొక్క ప్రవృత్తి కూడా అట్లనే ఉంటుంది. అందుకనే రాసులకి ఆయా జంతువుల యొక్క ఆకారాలను కూడా మనకి చెప్పారు. అందుకు ఇతర అంశాలని చాలా విశ్లేషించుకోవాల్సి వస్తుంది అన్నమాట. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. శశాంక్ శర్మ గారు, మీరు చెప్పండి, గోత్ర పరిశీలన ఎందుకు చేస్తారు, అలాగే సగోత్రం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి సగోత్రీకులకు వివాహం జరిగితే? ధర్మశాస్త్ర ప్రకారం అంటే జ్యోతిష్యం వేరే, ధర్మశాస్త్రం వేరే. ఈ ధర్మశాస్త్రం ప్రకారం సగోత్రికులు ఎప్పుడు కూడా వివాహం చేసుకోకూడదు. సగోత్రము అంటే ఒకే గోత్రం, అంటే ఒక మూల పురుషుడు ఉంటాడు, ఆ మూల పురుషునికి 2 కొడుకులు, ఆ 2 కొడుకులకు 2 కొడుకులు పుడతారు, ఇతనికి 2 కొడుకులు పుడతారు. ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ మూల పురుషుని యొక్క పేరే వస్తుంది. విశ్వామిత్ర గోత్రం ఉంది, విశ్వామిత్రుడి నుంచి వచ్చినటువంటి వంశం, అంటే అక్కడ ఇక్కడ మొత్తం అదే వస్తుంది. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు వీళ్ళు అన్నా చెల్లెల్లాగా అయిపోతారు, సోదరి, ఒకే డిఎన్ఏ అవుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళిద్దరూ కలిసి వివాహ ప్రధాన ఉద్దేశం వంశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం. ఈ విధంగా సగోత్రికులను వివాహం చేసుకున్నప్పుడు ఏమంటే పుట్టేటువంటి పిల్లల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకొని, అందువల్ల ప్రధానంగా సగోత్రికులను ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదని ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. అంటే జ్యోతిష్యంలో గోత్ర వివరణ గురించి లేదు, అంటే దాంట్లో ఉన్నటువంటి గోత్రం అది వేరే. ప్రధానంగా ఏమంటే గోత్రం వివరణ గురించి చెప్తూ వచ్చేది ఏదంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒకే డిఎన్ఏ అవుతుంది కనుక ఇద్దరిని ఒకే విధంగా చేసుకుంటే మాత్రం సమస్య అవుతూ వస్తుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో మనకి శాస్త్రీయ పరంగా కూడా ఒక వివరణ ఉంది అంటారు, అంతేనా? శాస్త్రీయ పరంగా అది అంటే కొన్ని మనకేమవుతుందంటే జ్యోతిషానికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని ధర్మశాస్త్రానికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు గణితం అనేది జ్యోతిషానికి సంబంధించింది, పండగలు అనేది జ్యోతిషానికి సంబంధం లేదు, అది ఏదన్నా ధర్మశాస్త్రానికి చెప్పింది.
ధర్మశాస్త్రం దాన్ని నిర్ణయించేది. పండగలు ఇంత గణితం అనేది చేసి పెట్టేంత వరకు వీళ్ళ పని. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ గోత్ర వివరణ గురించి మనకు మొత్తం చెప్తూ వచ్చేది ఏది అంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్ర ప్రకారం సగోత్రికుల వివాహం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. బాగుంది. మీనాక్షి గారు మీరు చెప్పండి, జ్యేష్ఠ పుత్రికకి జ్యేష్ఠ పుత్రుడికి వివాహం చేయొచ్చా? చేయవచ్చండి. త్రిజ్యేష్ఠ కుదరదంటారండి. అంతే తప్ప ఈ ఇంట్లో ఆ అమ్మాయి పెద్దది, ఆ ఇంట్లో ఆ అబ్బాయి పెద్దవాడైతే చేయొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదండి. అదే ఏ జ్యేష్ఠ మాసం ఏదో ఇంకోటి కూడా కలవకూడదు, అంతే. 3, 4 జ్యేష్ఠాలు కలవకూడదు తప్ప ఇటు అటు పెద్దవాళ్ళు అయినంత మాత్రం తప్పేమీ లేదు, చేయొచ్చు. అంటే ఇప్పుడు 3 జ్యేష్ఠలు అన్నారు, జ్యేష్ఠ మాసం కూడా వచ్చింది కాబట్టి 4 జ్యేష్ఠ ఏంటి? ఎవరికైనా వాళ్ళిద్దరిలో ఒకళ్ళు జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఇట్లా 4 అయిపోయాయి కదా. ఈ అమ్మాయి జ్యేష్ఠ, ఆ అబ్బాయి జ్యేష్ఠ, జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఇట్లా కుదరదు. అదే అలాగే మరి జ్యేష్ఠ వధువు కానీ వరుడు కానీ, కనిష్ట వధువు కానీ వరుడు కానీ అయితే అలా చేయొచ్చా? చేయొచ్చండి, అందులోనూ అభ్యంతరం ఏం లేదు. కొన్ని మాత్రం శాస్త్రపరంగా ఇదన్నారు కానీ అందులో ఏం అభ్యంతరం. భరద్వాజ్ సింగ్ గారు మీరు చెప్పారు, కళ్యాణానికి వధువు వరుల 7 తరాలు, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు కదా, దీంట్లో ఉన్న ప్రాధాన్యత అంటే అంతరార్థం ఏంటి అంటారు? 7 తరాల్లో చూడాలని చెప్పేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు 7 తరాలు కదా, 3 తరాల్లో చూసుకోలేకపోతున్నాం. 7 తరాలు చూడాలని నేను ఎందుకు చెప్తున్నామంటే, వంశం ఆచారం ఏమిటి, వంశ వ్యవహారం ఏమిటి, ఆ వంశంలో అన్నదమ్ములు, వదినలు, తర్వాత ఆడపడుచులు వీళ్ళు ఏ విధంగా కాపురం చేస్తున్నారు, వీళ్ళ వంశ ప్రతిష్ట ఏంటి, వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, వీళ్ళ ఆచార వ్యవహారాలు సరిగా ఉన్నాయా లేక. ఇప్పుడు సపోజ్ ఒక వెజిటేరియన్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ వెజిటేరియన్ ఫ్యామిలీలో నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు. అట్లా ఇవన్నీ సక్రమమైన పద్ధతిలో జీవిస్తున్నారా లేదా. సక్రమమైన పద్ధతిలో జీవించిన వాళ్ళైతే ఈ అమ్మాయిని సక్రమంగా చూసుకుంటారు, వీళ్ళు సక్రమమైన జీవితాన్ని ముందుకు సాగదీస్తారని మనకు అర్థమవుతుంది. ఇటు 7 తరాలు చూడాలంటే ఈ రోజులు ఏం చేస్తున్నారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడడానికి బదులుగా కొంతమంది ఏం చేస్తున్నారంటే సక్రమమైన చాలా వరకు విడిపోతున్నాయి సంబంధాలు. దానికోసం డిటెక్టివ్ ఏజెన్సీలు పెట్టి ఆ ఫ్యామిలీస్ గురించి వాకప్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాయి. ఇది ఈ రోజుల్లో జరుగుతున్న వివాహం. కాబట్టి 7 తరాలు చూడకుండా కనీసం ఒక్క తరమైనా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాగుందండి. వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇంకా కళ్యాణానికి ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి అంటారు? 7 తరాలు చూడడం అన్నది అవసరం. ఎందుకంటే దీర్ఘ వ్యాధులు ఏమైనా ఉన్నాయా వీరి పూర్వీకులకి, అంటే కొన్ని వ్యాధులు పూర్వీకుల నుంచి సంప్రాప్తించేటటువంటి వ్యాధులు ఉంటాయి, వంశానుక్రమణంగా సంభవించేటువంటి దీర్ఘ రోగాలు నుంచి వీటిని పరిశీలించి చూసుకున్నప్పుడు ఎక్కడైనా ఇవి మళ్ళీ పునరావృతం అవుతాయని సైన్స్ చెప్తోంది కదా ఇప్పుడు ప్రస్తుత కాలం మీద. అటువంటి అంశాలను చూడడం కోసము ఈ 7 తరాలు చూడడం అన్నది సాంప్రదాయంగా పెట్టారు. ఇంతేకాదు, అసలు వివాహం యొక్క పరమార్థం ఈ మేళనాలు చూడడం అన్నది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ సనాతన సాంప్రదాయంలో వివాహం పురుషార్థాలని, ఆశ్రమ ధర్మాలని నిర్వర్తించడం కోసం ఒక ప్రధానమైన మెట్టు ఇది. అందుకు జీవిత భాగస్వామి అవసరం. ఈ వివాహం ఎట్లా ఇదవుతుందో, జీవిత భాగస్వామిని ఎట్లా చెప్తున్నారో జ్యోతిషపరంగా మాట్లాడేట్లయితే లగ్నము వ్యక్తి అయితే సప్తమము జీవిత భాగస్వామి. ఈ జీవిత భాగస్వామి స్థానంలోనే సామాజిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ సామాజిక సంబంధాలు తను సమాజంలో ఒక భాగం కాబట్టి ఆ భాగంలో నలుగురితో తను ప్రవర్తించే తీరుతెన్నులకి సహకారము, వారి యొక్క సామరస్యానికి దోహదకారిగా జీవిత భాగస్వామి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకు గాను వీళ్ళ యొక్క అన్యోన్యతల్ని, అనురాగాలని దోహదపడేటటువంటి అంశాలలో రాజీ పడడం అని అంటాం. కొన్ని విషయాలకు అందరికీ ఎన్నో గొంతమ్మ కోరికలు ఉంటాయి.
నాకు కావాల్సిన జీవిత భాగస్వామి ఇంత అందగత్తి అయ్యి ఉండాలనో, మిస్ యూనివర్స్ కావాలనో, లేకపోతే ఇంకెవరో నాకు మన్మధుడు కావాలనో చాలా కోరికలు ఉంటాయి. అట్లా కాదు. పూర్వజన్మ యొక్క ఇదిని బట్టి కూడా జాతకంలో మనకు జీవిత భాగస్వామి నిర్దేశిస్తుంది. ఏ రకమైన లక్షణవతి లక్షణవంతుడు ఈ జీవికి భాగస్వామిగా వచ్చి వీరి యొక్క పురుషార్థాలను సాధన చేసుకోవడానికి ఉపయోగపడతారు అనేటటువంటి అంశాలని సామాజిక పరంగా, తాత్విక పరంగా విశ్లేషణ చేస్తూ ఈ వివాహానికి భారతీయ సాంప్రదాయం అంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ప్రస్తావన చేస్తూ పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి అనడంతో, వివాహం అనడంతో ఒకటే కాదు, భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవడమే అని కాదు. సాంప్రదాయంలో 8 రకాల వివాహాలు ఉన్నాయని చెప్పారు. ఈ 8 రకాల వివాహాలలో 4 వివాహాలకి ముహూర్తాలు చూడాలి, విశ్లేషణలు చూడాలి, పొంతనలు చూడాలి, ఇవన్నీ ఉన్నాయి. మిగతా 4 రకాల వివాహాలకి పొంతనలు లేవు, కాల నిర్దేశం లేదు. ఉదాహరణకి రాక్షస వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, పైశాచిక వివాహాలు అని ఉన్నాయి. అటువంటి వివాహాలకి ఈ ముహూర్తాలతోటి, ఈ మేళాపకాలతోటి సంబంధం లేదు. అదే ఇవన్నీ చూసుకోవాలి అని అంటున్నటువంటి బ్రాహ్మీ వివాహం, ఆర్ష వివాహం, దైవ వివాహం, ప్రాజాపత్య వివాహం అని ఇంకా 4 రకాలు ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో ధర్మశాస్త్రాల్లో నిర్దేశించినటువంటి సూత్రాలన్నింటినీ పాటిస్తూ ఈ జ్యోతిషపరమైనటువంటి అంశాలని సామాజిక పరంగాను, ఖగోళ జ్యోతిషపరంగాను, సామాజిక పరంగాను అన్నిటినీ అన్వయించుకొని చూసి వీటికి కొన్ని సూత్రాలను ప్రామాణీకరించారు. ఆ ప్రామాణీకరించడంలో మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు దాకా ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా దాని కోవకు చెందినటువంటివే. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 4 రకాల వివాహాలకు సంబంధించి ఉన్నాయి, ఇప్పుడు కూడా కాలానుగుణంగా లేవా? శశాంక్ శర్మ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వివాహం చేసే సందర్భంలో ఏ రోజులు మంచివి అంటారు? అంటే వివాహానికి శుభగ్రహాల వారాలు చాలా మంచివమ్మా. ఉదాహరణకు బుధవారము, గురువారము, శుక్రవారం. తర్వాత ఏమైపోతుందంటే రవివారం. సూర్యుడు పాపగ్రహమైనా కూడా సత్వగుణం ఉన్నటువంటి వాడు. సూర్యునికి సత్వగుణం చెప్తున్నందువల్ల ఆదివారం కూడా చేయొచ్చు. చంద్రుడు కూడా శుభగ్రహమైనా కూడా కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి. దేశాచార, కులాచారో, జాత్యాచారస్తథైవచ అనుకొని ధర్మశాస్త్రం చెప్తుంటుంది. దీంట్లో కొన్ని మన ప్రాంతీయ ఆచారం ప్రకారం మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో సోమవారం రోజు వివాహం చేయరు. కానీ శాస్త్రంలో సోమవారం చేయొచ్చు ఉంది. మహారాష్ట్ర ప్రాంతంలో వెళితే సోమవారం రోజు వివాహం చేస్తారు. కానీ మన ప్రాంతంలో ఏ ఆచారం ఉందో దాన్ని మనం గౌరవించాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నందువల్ల సోమవారం రోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ వివాహం చేయరు. మిగిలిన బుధ, గురు, శుక్రవారాలు అత్యంత శ్రేయస్కరం. ఆదివారము తప్పని పరిస్థితుల్లో మిగిలిన అన్ని బాగున్నాయంటే శనివారం రోజు కూడా చేయొచ్చు. మంగళవారం రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే ఏ నక్షత్రాల వారికి ఏ వారం మంచిది అంటారు? ఆ విధంగా ఉండదమ్మా. ఎందుకంటే తారానుకూలం అనుకుని వెనక అమ్మగారు చెప్పినట్లు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధన, మిత్ర, పరమ మైత్ర అని 9 నక్షత్రాలు. అంటే 27 నక్షత్రాలను 9 నక్షత్రాలుగా విడగొడితే 3 సార్లు వస్తుంది. దీంట్లో తారానుకూలం అమ్మాయి నక్షత్రాన్ని నుంచి, అబ్బాయి నక్షత్రం నుంచి ఈ నక్షత్రాలు అయితే అంటే సంపత్ తార కానీ, ఈ విధంగా సాధన తార కానీ, మిత్ర, పరమమైత్ర, కొన్నిసార్లు అమ్మాయిది జన్మ నక్షత్రమైనా కూడా చేయొచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా తారానుకూలాన్ని చూసుకొని ఆయా కొన్ని విశేషమైనటువంటి మాసాలు చెప్పినారు. కానీ దానికంటూ వారాలు ప్రత్యేకించి వారం అంటే ఈ వారం రోజే ముహూర్తం పెట్టండి అని చెప్పారు. కానీ ఈ నక్షత్రం కొన్ని నక్షత్రాలు నిషిద్ధం ఉంది. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం వస్తుంది, వాళ్ళకి సంపత్తార అవుతుంది, కానీ ఆశ్లేష నక్షత్రంలో వివాహం చేయకూడదు. భరణి నక్షత్రం వచ్చింది, భరణి నక్షత్రం తారానుకూలం వస్తుంది ఇద్దరికి, కానీ వివాహం చేయకూడదు. అంటే వివాహానికనే కొన్ని నక్షత్రం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అనుకున్నట్టు షోడశ సంస్కారాలు ఉన్నాయి. దాంట్లో పంచదశ సంస్కారాలు అంటే
పుట్టినప్పటి నుంచి వివాహం అయ్యేంత వరకు జరిగేటువంటి ఏదైతే 15 సంస్కారాలు ఉంటాయో ఈ 15 సంస్కారాలకు కొన్ని సంస్కారాలు ఈ సంస్కారానికి ఈ నక్షత్రాలు శ్రేష్టము అని చెప్తూ వస్తారు. ఆయా నక్షత్రాల్లో ఆ నక్షత్రమై ఉండాలి, అది మన నక్షత్రానికి అంటే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి అనుకూలంగా ఉండాలి. ఈ విధమైనటువంటి నక్షత్రాలు మాత్రమే చేయాలి అనుకొని మనకు శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా కొన్ని మాసాలు కూడా ఉంటాయి. ఈ మాసాల్లో మాత్రమే వివాహం చేయాలి. శూన్య మాసాలను వస్తాయి. మీన చైత్ర, ధనుఃపుష్య, మిథున ఆషాఢయవచ, కన్యా భాద్రపదే చైవ, కర్కె శ్రావణికస్తథ, శూన్యమాసాస్తు విజ్ఞేయ వివాహే అఫలప్రదాహ అని. ఈ శూన్యమాసాలు మన దగ్గర ఏమైందంటే కేవలం పుష్యమాసాన్ని మాత్రమే శూన్యమాసం చూస్తాం. దీంతోపాటు ఇవన్నిటినీ కూడా చూసుకొని ఈ శూన్యమాసాల్లో వివాహం చేయకూడదు. బాగుంది. మీనాక్షి గారు మీరు చెప్పండి, ప్రేమ వివాహాలు కానీ అలాగే బంధువుల్లో వివాహాలు చేసేటప్పుడు అంటే మేనరికాలు చేసేటప్పుడు జనరల్గా జ్యోతిష్యాలు జాతకాలు చూడరు అని అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఉంటాయంటారా? పరిహారాల కన్నా జ్యోతిష్యం చూడకూడదు, ఈ మేళాపకం చూడకూడదు అంటానికి కారణం ఏంటంటే ముందు ప్రేమ వివాహాల దగ్గరికి వద్దాం. ఇద్దరు ప్రేమించుకుని మేము జీవితాంతం మేము కలిసి ఉండగలం అనే దృఢ నిశ్చయంతో వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ఇవి ఎంత మటుకు వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్నది ఒక పాయింట్ ఉంటుంది కదా. అంటే కలవలేదు అయితే వాళ్ళు మానేస్తారా వివాహం? మానరు కదండి. అట్లాగే బంధువుల్లో వివాహాలు, అక్కడ కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కలిసే ఉంటారు అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళేటప్పుడు ఎంత మటుకు ఇవి ఈ పొంతంలో అవసరం అన్నది అక్కడ చూడాల్సిన విషయం. అంతే తప్ప చూడకూడదు అనటానికి ఇదే కారణం, అంతకన్నా ఏమీ లేదు. అవి మేళాపకం చూడటానికి వస్తే మాత్రం ఈ పాయింట్స్ ఇవి అందరికీ వర్తిస్తాయండి. కానీ ఈ రెండు విషయాల్లో ఎందుకు వద్దన్నారంటే వాళ్ళ నమ్మకంగా ముందు అడుగు వేస్తున్నారు కాబట్టి అక్కర్లేదు అన్నమాట అన్నారు. బాగుంది. శశాంక్ శర్మ గారు మీరు చెప్పండి, మరి కళ్యాణం కలకాలం నిలిచి ఉండాలి, ఆ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఆప్యాయత అనురాగాలతో ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటారు? మొదలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అమ్మాయి మనసులో ఏముంది అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ మన ఇంటికి ఎక్కడనో పుట్టింది, ఎవరింట్లో పుట్టిన అమ్మాయి తన తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, సొంత ఇల్లు విడిచిపెట్టి, తనకున్న అన్ని ఆశలను ఆకాంక్షలు అన్నీ విడిచిపెట్టి మన ఇంటికి వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ అమ్మాయి యొక్క మనస్సులో ఏముంది, ఆమెకి ఏది ఇష్టం అంటే ఇక్కడ అబ్బాయి ఆ అమ్మాయి మనసును తెలుసుకొని వెళ్ళాలి. ఇంట్లో అత్తామామలు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మన ఇంటికి ఈమె వచ్చింది ఏదో ఒక పని మనిషిలాగానే అనుకోకూడదు. మన ఇంటికి ఒక లక్ష్మీదేవి వచ్చింది, ఈమె మన గురించి ఇంత త్యాగం చేసింది, ఈమె గురించి మనం ఏం చేయాలి, ఈమె మనసులో ఏముంది అనుకుని కరెక్ట్గా తెలుసుకొని ఆమెను సుఖంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంట్లో భార్య సుఖంగా సంతోషంగా ఉంది అంటే ఆ ఇల్లు అభివృద్ధి అవుతూ ఉంది. మనకు చెప్తూ వస్తారు, ప్రతి ఒక్క పురుషుని యొక్క విజయం వెనక స్త్రీ ఉంటుంది. ఒక వ్యక్తి సుఖంగా సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు ఏదైనా సంపాదించినాడు అంటే వెనక అతని భార్య అతనికి సపోర్ట్ ఉంటే మాత్రమే చేయగలుగుతాడు. భార్య యొక్క సపోర్ట్ లేదంటే అతను ఏం చేయలేడు. వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలి అంటే భార్య కూడా భర్తను అనుసరించి ఈయన కష్టాలు ఏంటి, ఈయన పాపం పొద్దు నుంచి ఇంతవరకు కష్టపడినాడు, ఆయన యొక్క సుఖాన్ని, ఆయన యొక్క ఆకలిని, మనస్సును అన్నీ తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా భర్త యస్యాం మనస్సమాసక్తం తామేవ వివహేద్బుధ అనుకొని, అంటే ఇద్దరు పరస్పరంగా ఒకరి మనస్సులను ఒకరు తెలుసుకొని కలిసి ఉన్నారంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు కూడా రావు. బాగుందండి. వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి క్లుప్తంగా ఈ విషయం గురించి. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ లక్ష్మి తాండవమాడుతుంది అని. అట్లా స్త్రీకి ఇప్పుడు ఈ కాలంలో జనాలు చాలామంది చెప్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడో ఇచ్చారు. స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వాతంత్ర్యం వేదకాలంలో ఇచ్చారు. ఋగ్వేద ఋషులు 360 మందిలో 20 మంది స్త్రీ ఋషులు ఉన్నారు. వాళ్ళు ఆ మంత్రాలకి స్రష్టలు కూడాను, ద్రష్టలు కాదు స్రష్టలు కూడాను, అంటే వాళ్ళకి చాలా ఉన్నతమైన స్థానం ఉండింది.
తర్వాత కాలంలో స్వయంవర విధానం కూడా మనకి తెలిసినటువంటి విషయం. అంటే స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చి ఉంది అన్నది ఈ అంశాలను బట్టి మనకు తెలుస్తోంది. కాబట్టి ఇరువురి యొక్క అన్యోన్యత వ్యక్తికి కుటుంబంలో భాగం, ఆ కుటుంబం అభివృద్ధి చెందడం కోసం స్త్రీ స్థానం అవసరం. అంటే వంశవృద్ధి కావాలి కదా, వంశవృద్ధికి ఇద్దరు తోడు కావాలిగా. ఈ తోటి ఇదవుతూ అడుగులు ముందుకేసి వంశాభివృద్ధి, సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి అన్నిటికీ మధ్య ఉండేటువంటి మనం సామరస్యం అని వాడుకుంటాం. ఈ హార్మనీ అని ఇంగ్లీష్లో వాడతాం. అది ఏర్పడడానికి స్త్రీ స్థానం చాలా గొప్పగా ఉంది. కాబట్టి గౌరవిస్తూ ఒకరినొకరు ఆదరించుకుంటూ కనుక పోయినట్లయితే అంతా కళ్యాణమే. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. భరద్వాజ్ సింగ్ గారు, మీరు కూడా క్లుప్తంగా ఈ విషయం గురించి తెలియజేయండి. వైవాహిక వ్యవస్థ అన్నది ఈనాటిది కాదు, అది చాలా పురాతనమైంది. పురాతనమైన ఈ వ్యవస్థలో సాధారణంగా కలకంటి కంఠం కన్నీరులకిన అని చెప్పారు. అంటే ఎక్కడైతే స్త్రీ కంటి నీరు రాకుండా ఆ అమ్మాయిని స్వావలంబనతో, అన్యోన్యంతో, సగౌరవంతో చూసుకుంటారో అక్కడ లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. లక్ష్మీనారాయణలు కూడా అక్కడ నివాసం ఉంటారు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి వివాహ వ్యవస్థలో ముఖ్యంగా పురుషులు ఇద్దరు ప్రేమ అభిమానులతో ఒకరికొకరు నూరేళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. పెళ్ళంటే నూరేళ్ళ పంట. చాలా చక్కగా చెప్పారండి. మరి మీరందరూ కూడా ఈ కళ్యాణమస్తు ప్రత్యేక చర్చలో పాల్గొని ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి కళ్యాణమస్తు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.